హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. అంతర్గత కుమ్ములాటలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగి దేశం వీడిన తర్వాత కూడా అక్కడ పరిస్థితులు శాంతించలేదు. ఆందోళనకారులు రోజుకో డిమాండ్తో ముందుకొస్తున్నారు. తాత్కాలిక ప్రధానిగా యూనిస్ ఖాన్ను నియమించాలన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తప్పుకోవాలన్నారు. ఆందోళనకారుల డిమాండ్లకు తలొగ్గి తాత్కాలిక ప్రభుత్వం అవన్నీ చేస్తోంది. అయినా అక్కడ పరిస్థితి ఏమాత్రం మారలేదు. బంగ్లాదేశ్ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆందోళనకారులకు తలొగ్గి షేక్ హసీనా ఏకంగా దేశాన్ని విడిచి వెళ్లారు. రిజర్వేషన్ల కోటా రద్దు కోసం మొదలైన ఆందోళనలు ఇప్పుడు పక్కదారి పట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటాపై జూలైలో మొదలైన ఆందోళనలు ఆగస్టు మొదటి వారానికి తారాస్థాయికి చేరాయి. ఆగస్టు 5న లాంగ్ మార్చ్ నాటికి పరిస్థితులు చేజారిపోయాయి. దీంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి కట్టుబట్టలతో దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమెకు బ్రిటన్ ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించడంతో భారత్ ఆదుకుంది. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆందోళనకారుల డిమాండ్ నెరవేరింది. అంతేకాదు, తాత్కాలిక ప్రధానిగా నోబెల్ బహుమతి గ్రహీత యూనిస్ ఖాన్ను పెట్టాలన్నారు. దానికి అధ్యక్షులు అంగీకరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తప్పుకోవాలన్నారు. అది కూడా జరిగిపోయింది. అయినా ఇప్పటికీ బంగ్లాదేశ్లో శాంతి మాత్రం నెలకొనలేదు. రిజర్వేషన్ల కోటా రద్దుకు షేక్ హసీనా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆమెపై యుద్ధం ప్రకటించారు విద్యార్థులు. ఆమె తప్పుకుంటే అన్నీ సెట్ అవుతాయని అందరూ భావించారు. అయితే అది జరగకపోగా ఇప్పుడు ఉద్యమం పక్కదారి పెట్టినట్లు అర్థమవుతోంది. బంగ్లా పాకిస్తాన్ యుద్ధంలో అమరులైన కుటుంబాలకు విద్యా ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పించే విధానానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో విద్యార్థులు ఉద్యమం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు హసీనా ఒప్పుకోకపోవడంతో ఆ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంది. చివరకు హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగినా బంగ్లాదేశ్ ఎందుకు కుదుట పడలేదనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్నాళ్ళు రిజర్వేషన్లపై జరిగిన ఉద్యమం ఇప్పుడు మతం రంగు పులుముకుంటోంది. బంగ్లాదేశ్లో హిందువులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో షేక్ హసీనా తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం కలిగిస్తున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లేందుకు కేవలం 45 నిమిషాల టైం మాత్రమే ఇచ్చింది సైన్యం. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలనుకున్నా ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే ఆమె దేశ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్పాలనుకున్నారో తాజాగా వెల్లడైంది. తాజాగా షేక్ హసీనా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారు. బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక విదేశీ శక్తులున్నాయని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా అమెరికా హస్తం ఉందని ధ్వజమెత్తారు. తమ దేశ పౌరుల మృతదేహాలను అడ్డం పెట్టుకుని కొంతమంది రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, అయితే తనకు అది ఇష్టం లేకే రాజీనామా చేసి దేశం విడిచిపెట్టానని ఆమె వెల్లడించారు. బంగ్లాదేశ్లోని సెయింట్ మార్టిన్ ద్వీపంపై నియంత్రణను వదులుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తోందన్నారు. ఆ పని చేసేందుకు తాను అంగీకరించకపోవడం వల్లే తన దేశంలో అమెరికా అశాంతి సృష్టించిందని షేక్ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపంపై తాను నియంత్రణను వదిలేసుకుని ఉంటే ఇవాళ తాను అధికారంలోనే ఉండేదాన్నని ఆమె తెలిపారు. ఈ ఏడాది మేలో కూడా షేక్ హసీనా ఇలాంటి ఆరోపణలే చేశారు. బంగ్లాదేశ్లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేందుకు సహకరిస్తామని ఓ దేశం ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. అప్పట్లో ఆమె మాటలు సంచలనం కలిగించాయి. బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి వస్తానని, అప్పటి వరకు విదేశీ కుట్రల చేతుల్లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆమె విద్యార్థులను కోరారు. బంగ్లాదేశ్పై అమెరికా ఆసక్తి ఏంటి? అసలు సెయింట్ మార్టిన్ ద్వీపంపై అమెరికా ఎందుకు కన్నేసింది? సెయింట్ మార్టిన్ ద్వీపం స్పెషాలిటీ ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. అమెరికాపై షేక్ హసీనా ఆరోపణల నేపథ్యంలో సెయింట్ మార్టిన్ ద్వీపం పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దీంతో సెయింట్ మార్టిన్ ద్వీపం గురించి చాలామంది ఇంటర్నెట్లో ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈశాన్య బంగాళాఖాతంలో కాక్స్ బజార్ టెక్నాఫ్ ద్వీపకల్పానికి దక్షిణంగా 9 కిలోమీటర్ల దూరంలో సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఉంటుంది. కేవలం 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది విస్తరించింది. 3700 మంది నివాసం ఉండే ఈ ద్వీపాన్ని నారికేల్ ద్వీపం అని పిలుస్తుంటారు. చేపల వేట ఇక్కడ ప్రధాన వృత్తి. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో దీనిపై అమెరికా కన్నేసింది. ఇక్కడ సైనిక స్థావరం ఏర్పాటు చేయగలిగితే చైనాతో పోరుకు, భవిష్యత్ అవసరాలకు పనికొస్తుందనేది అమెరికా ఆలోచనగా ఉంది. అయితే అమెరికాపై షేక్ హసీనా ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమెరికా ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవని ఆమె వ్యతిరేకులు చెప్తున్నారు. షేక్ హసీనా భారత్ అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు. దీన్ని బంగ్లాదేశ్లో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా బయటకు వచ్చిన తర్వాత భారతీయులపైన, ముఖ్యంగా హిందువులపైన దాడులు జరుగుతున్నాయి.
ఇవి హసీనా వ్యతిరేక వర్గీయుల పనేనని అందరికీ తెలుసు. పైగా హసీనాను వ్యతిరేకించే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైనా అనుకూల పార్టీగా ముద్ర వేసుకుంది. అలాంటప్పుడు షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపోతే చైనాకు మేలు జరుగుతుందేమో కానీ అమెరికాకు కాదు. ఇలాంటప్పుడు చైనా వ్యతిరేకగా ఉన్న షేక్ హసీనాను గద్దె దించితే అమెరికాకు నష్టం తప్ప లాభం ఉండదు. ఉంటే గింటే చైనాకు మేలు జరుగుతుంది. చైనాకు మేలు జరిగే ఎలాంటి పనులను అమెరికా ప్రోత్సహించదనే విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో అమెరికాపై షేక్ హసీనా చేస్తున్న కామెంట్స్ నమ్మశక్యంగా లేవని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెయింట్ మార్టిన్ ద్వీపంలో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. కానీ ఆ ద్వీపం కోసం బంగ్లాదేశ్లో అశాంతి సృష్టించేందుకు అమెరికా ప్రయత్నించిందనేది నిజం కాకపోవచ్చు అనే టాక్ నడుస్తోంది. రిజర్వేషన్ల కోటాపై పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారు. పైగా తాము తీవ్రంగా వ్యతిరేకించిన షేక్ హసీనా ఏకంగా దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంతటితో ఈ ఉద్యమం ఆగిపోవాలి. కానీ జరగట్లేదంటే దీని వెనుక ఇంకేదో ఉందని అర్థమవుతోంది. బంగ్లాదేశ్లో అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని షేక్ హసీనా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా ఏ ప్రయోజనాలు ఆశించి ఈ అల్లర్లను ప్రోత్సహిస్తోందనేది తెలియట్లేదు. వాస్తవానికి హసీనా అధికారంలో ఉంటేనే అమెరికాకు కాస్తో కూస్తో మేలు జరిగేది. అయితే అమెరికా కాకపోయినా మరేదో శక్తి ఈ అల్లర్లను ప్రేరేపించిందని అర్థమవుతోంది. ఎందుకంటే రిజర్వేషన్ల కోటాపై వెనక్కు తగ్గినా అల్లర్లు సద్దుమణగకపోవడం వెనుక ఇతరతర కారణాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అల్-ఖైదా లాంటి సంస్థలు షేక్ హసీనాను వెళ్లగొట్టడాన్ని స్వాగతించడం, దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని పిలుపునివ్వడం చూస్తుంటే ఇలాంటి అనుమానాలకు బలం చేకూరుతోంది. షేక్ హసీనా తప్పుకుంటే అన్నీ సెట్ అవుతాయనుకుంటే ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లు అర్థమవుతోంది. ఇస్లామేతరులపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం లాంటి వాటిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ పరిస్థితులను శాంతింపచేయాలని పలు దేశాలు, సంస్థల నుంచి ఒత్తిడి వస్తుంది. మరి బంగ్లాదేశ్ ఈ పరిస్థితులను చక్కబెట్టగలదా అనేదే పెద్ద సందేహం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.